షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఒక దళిత యువకుడు రాజశేఖర్ని అత్యంత క్రూరంగా మానవ మృగాల్లాగా ప్రవర్తించి కిడ్నాప్ చేసి హత్య చేసి ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పంటు పెట్టడం సజీవ దహనం చేయడం జరిగింది. ఈ రాజశేఖర్ ఏం నేరం చేశాడు, ఎందుకు ఇంత క్రూరంగా ఇంత అమానవీయంగా ఇంత మూర్ఖంగా ప్రవర్తించారు, ఈ విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే ఈరోజు దేశంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం చాలా వేగంగా విస్తృతంగా పెరుగుతుంది. భారతదేశం చంద్రయాన్ను కూడా ప్రయోగించింది. ఒకవైపున టెక్నాలజీ పెరుగుతుంది, మరొక వైపున కుల దురహంకార హత్యలు పెరుగుతున్నాయి. ఏమిటి వైరుధ్యం? ఎందుకు ఈ కుల దురహంకార హత్యలు జరుగుతున్నాయి? ఆసిఫాబాద్ జిల్లాలో దహేగాం మండలం గెర్రె అనేటువంటి గ్రామంలో రేపు డెలివరీ అవుతుంది అనగా నిండు గర్భావతి 9 నెలల నిండు గర్భావతిని గొడ్డలితో నరికి కత్తితో పొడిసి లోపల ఉన్నటువంటి పసిగుడ్డును బయటికి తీసి కత్తితో పొడిసి చంపి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు ఈ హత్యలు జరిగినాయి? ఈ 2 హత్యల్ని మీరు పరిశీలిస్తే మన కళ్ళ ముందు కనపడుతున్నది ఏమిటంటే 2 రకాల ముఖ్యమైనటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, అగ్రకుల దురహంకారం దీని వెనకాల ఉంది. రెండోది, చట్టాన్ని రక్షించాల్సిన వాళ్ళు, చట్టాన్ని కాపాడాల్సిన యొక్క పోలీసుల యొక్క వైఖరి దీని వెనకాల ఉంది. అందుకే ఈ హత్యలు 2 హత్యలు జరిగినాయి. 18 సంవత్సరాలు నిండిన యువతి, 21 సంవత్సరాలు నిండిన యువకుడు ప్రేమించుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, సహజీవనం చేయొచ్చు అని చెప్పి చట్టం చెబుతున్నది. కానీ చట్టం మీద నమ్మకం ఉన్నదని చెబుతున్న వాళ్ళు, చట్టాన్ని గౌరవిస్తున్నామని చెబుతున్న వాళ్ళు, చట్టం ముందు అందరూ సమానులే అని చెబుతున్నటువంటి వాళ్ళు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు 18 సంవత్సరాలు నిండితే, 21 సంవత్సరాలు నిండితే పోలీసులు వాళ్ళని కౌన్సిలింగ్ చేయొచ్చు, వాళ్ళ తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేయొచ్చు, వాళ్ళు మేజర్లు అయినందుకు పెళ్లి చేయొచ్చు. ప్రతి యువతి, ప్రతి యువకుడు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారంగా తన లైఫ్ పార్ట్నర్ని స్వేచ్ఛగా జీవించేటువంటి హక్కును కల్పిస్తుంది. దాని లైఫ్ పార్ట్నర్ని వాళ్ళ లైఫ్ పార్ట్నర్ని వాళ్ళు చూజ్ చేసుకుంటారు. అడ్డు చెప్పే హక్కు ఎవరికి లేదు. ఓ పెళ్లి జరగటానికి ఏం కావాలి? ఒక స్త్రీ ఉండాలి, ఒక పురుషుడు ఉండాలి. వాళ్ళ కులం ఎందుకు, మతం ఎందుకు, వాళ్ళ ప్రాంతం ఎందుకు, వాళ్ళ భాష ఏంది, వాళ్ళ రాష్ట్రం ఏమిటి, ఇవన్నీ అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. ఆప్యాయత అనురాగాల్లో వాళ్ళ కులం కంటే వాళ్ళ గొప్ప గుణం బాగుండాలి, వాళ్ళ మతం కంటే వాళ్ళ మానవత్వం బాగుండాలి, అది చూడాలి. కానీ నేను గొల్ల కుర్మ కులంలో పుట్టాను, నువ్వు ఎస్సీ మాదిగ కులంలో పుట్టావు కాబట్టి నువ్వు అంటరాని వాడివి, నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా నువ్వు? ఎంతటి అహంకారం అనేటువంటి పద్ధతులలో కానుగు వెంకటేష్ అనేటువంటి వ్యక్తి ఎల్లంపల్లిలో ఫస్ట్ ఈ ఘటన జరిగినటువంటి నేపథ్యాన్ని మా మిత్రులు చెప్పారు. కానీ వాస్తవాల్ని లోతుగా పరిశీలిస్తే స్పష్టంగా నేను ఆ ఊరికి వెళ్ళాను. కేవీపీఎస్ బృందం తరపున అందరం వెళ్ళాం. కానీ ఏం జరిగింది అక్కడ అని చెప్పేసినంటే స్పష్టంగా ఒక నెల రోజుల కిందటనే ఎర్ర మల్లేష్ అనేటువంటి ఆయనకు 4 కొడుకులు, 2 బిడ్డలు. అందులో చిన్నవాడు ఎర్ర చంద్రశేఖర్. ఈ ఎర్ర చంద్రశేఖర్కి 24 సంవత్సరాల వయసు. ఆ ఎల్లంపల్లిలో ఉంటున్నటువంటి కానుగు భవానీ అనేటువంటి అమ్మాయికి 19 సంవత్సరాల వయసు. గతంలో ఒకసారి ఘర్షణ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక భవిష్యత్తులో రామని చెప్పి ఎటోళ్ళట వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయిని అక్కడి నుంచి తీసుకెళ్లి మొయినాబాద్ దగ్గర వాళ్ళ బామ్మర్దుల దగ్గర హాస్టల్లో పెట్టాడు వెంకటేష్. పెట్టిన తర్వాత ఆ అమ్మాయి, నువ్వు ఇప్పుడు కనుక రాకపోతే నేను చచ్చిపోతా, నువ్వు తప్పనిసరిగా రావాల్సిందే అని చెప్పేటువంటి పద్ధతులలో వెంటాడింది. ఎవరిని? చంద్రశేఖర్. మీ తండ్రి మంచోడు కాదు, చంపేస్తాడో ఏమో అని చెప్పి అప్పటికి చెప్పిండు. అయితే చివరి దశలో ఆ అమ్మాయి, నేను ఇక్కడ ఫ్యాన్ కూరేసుకుంటా నువ్వు రాకపోతే అని చెప్పేసి, ఎట్లా చచ్చిపోతుంది అని చెప్పేసి భయపడి చంద్రశేఖర్ అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని నిజామాబాద్ వెళ్ళిపోయింది. నిజామాబాద్ వెళ్ళిపోయిన తర్వాత అంతకుముందు పోయినప్పుడే వీళ్ళ అన్నలు ఇద్దరిని, జగదీష్, గొప్ప విషయం ఏంటంటే ఎర్రమల్లేష్ కొడుకులలో 4 కొడుకులలో 3 కొడుకులది కులాంతర వివాహమే. ఇప్పుడు ఈయన దాంతో 3 కులాంతర వివాహం వాళ్ళ ఇంట్లో. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఈయన మిస్సింగ్ కేసు పెట్టాడు, నా కూతురు పోయిందని. మిస్సింగ్ కేసు పెడితే పోలీసులు ఏం చేయాలి? వాళ్ళిద్దరు 10th మెమోలు పరిశీలించాలి. పోలీసులు ఏం చేయాలి? వాళ్ళ ఆధార్ కార్డులు తెమ్మని చెప్పాలి. ఆ 2 ఏది చేయకుండా వీళ్ళ సైజును బట్టి, వీళ్ళ ఆకారాన్ని బట్టి వీళ్ళిద్దరు మైనర్లు అనేటువంటి ఉద్దేశంతో టార్చర్ పెట్టారు. టార్చర్ పెట్టడం కాదు, వీళ్ళిద్దరు అన్నల్ని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పోలీసుల సమక్షంలో వెంకటేష్ ఈ రాజశేఖర్ను కొట్టాడు. ఇప్పుడు చనిపోయినటువంటి రాజశేఖర్ని పోలీసుల సమక్షంలోనే నిందితుడైనటువంటి వెంకటేష్ కొట్టాడు అక్కడే.
ఇది అలుసుగా తీసుకున్నాడు వెంకటేష్. నేను కొడుతుంటే పోలీసులు కూడా ఏం చేయలేదు కదా, కాబట్టి నేను చంపిన పోలీసులు ఏం చేయరు, నాకే మద్దతు ఉంటుంది. ఇంకా విషయం ఏమిటి, షాద్నగర్ పోలీసులు, మొయినాబాద్ పోలీసులు ఈ కేసుని డీల్ చేయడంలోనే పొరపాటు జరిగింది. పోలీసుల్లో గొప్ప వాళ్ళు కూడా ఉంటారు, పోలీసుల్లో దుర్మార్గులు కూడా ఉంటారు. ఇదే తేలింది ఈ కేసులో. నిజామాబాద్ పోయిన వెంటనే ఏసీపీ అక్కడ ఉంటే డిఎస్పీ ఏం చేశాడంటే, మీరిద్దరు మేజర్లు కాబట్టి మీకు పెళ్లి చేస్తా అని చెప్పి పసుపు బొమ్మ వేసి పెళ్లి చేసింది అదే పోలీస్ అధికారి. మరి ఇక్కడ పోలీసులకు ఏమైంది, ఎందుకు ఇట్లా చేశారు అంటే, ఎర్రా వెంకటేష్ అంటే ఆయన, నేను జర్నలిస్టుని, నేను పొలిటికల్ పవర్ ఉన్నటువంటి వాడిని, నాకు అన్ని అంగు ఆర్భాటాలు ఉన్నాయి, నేను అధికార పార్టీకి దగ్గరున్నాను, ఓ పోలీసులారా మీరు నా వెంట ఉండండి అని చెప్పేసి అనగానే పోలీసులు చట్టాన్ని పక్కన పెట్టి నిందితుడికి కొమ్ము కాశారు. అందుకోసం ఈ హత్య జరిగింది. తిరుమల ఏజెన్సీలో పనిచేస్తాడు ఈ ఎర్ర రాజశేఖర్. మీ తమ్ముడు పెళ్లి చేయడానికి, మీ తమ్ముడు నా బిడ్డను తీసుకొని పోవడానికి కారణం నువ్వే అని చెప్పేటువంటి పద్ధతులలో ఆ తిరుమల ఏజెన్సీలో పనిచేసి ఇంటికి వచ్చిన తర్వాత ఈ రాజశేఖర్ని కిడ్నాప్ చేశారు, తీసుకొని ఇంటికి వచ్చి తీసుకెళ్లారు. ఎంతటంటే ఈ రాజశేఖర్ది కులాంతర వివాహం కాబట్టి వీళ్ళ భార్య వాణి, అంటే చనిపోయినటువంటి రాజశేఖర్ యొక్క భార్య వాణి, నా భర్తను ఎవరో తీసుకెళ్లారు అని చెప్పి 100కు డైల్ చేసింది. రాత్రి 1 గంట దాకా పోలీస్ స్టేషన్లో ఉంది ఒక ఆడబిడ్డ. ఎంత దుస్థితితో చూడండి మీరు. రాత్రి 1 గంట దాకా పోలీస్ స్టేషన్లో ఉంది. తెల్లవారుజామున పోయి మళ్ళా పోయింది. 3 రోజులు వరుసగా తిరిగింది పోలీస్ స్టేషన్ చుట్టూ. ఏంది కిడ్నాప్ చేస్తే ఈ రోజులలో దొరకరా? వెహికల్లో పట్టుకొని పోతుంటే దొరకబట్టలేరా మీరు? సాధ్యం కాదా? మేము చూస్తూనే ఉన్నాం కదా ఏమేమి చేస్తారని చెప్పేటువంటి విషయాలు. ఎందుకని పట్టుకోలేకపోయిళ్ళు? చివరికి వెంకటేష్ వాళ్ళ బామ్మార్దులు, మొయినాబాద్ సంబంధించిన బామ్మార్దులు, ఇక్కడ శ్రీకాంత్ అని ఒక ఎస్ఐ ఉంటాడు షాద్నగర్లో, శ్రీరాములు అని ఒక కానిస్టేబుల్ ఉంటాడు. ఈ శ్రీరాములను అక్కడ ఉన్నటువంటి వెంకటేష్కు మధ్య రక్త బంధుత్వం ఉంది, చిన్నమ్మ పెద్దమ్మ కొడుకులు. కాబట్టి వీళ్ళిద్దరూ, ఇక్కడ శ్రీకాంత్ ఎస్ఐ, శ్రీరాములు కానిస్టేబుల్, మొయినాబాద్లో ఉన్నటువంటి పోలీసులు, ఈ నిందితులు మొత్తం కుమ్మక్కై కావటం వల్ల కిడ్నాప్ చేసి, హత్య చేసి, నైలాన్ తాళ్ళు తీసుకుపోయి పెట్రోల్ పోసి కట్టబెట్టి కాలబెట్టి ఇచ్చేశారు. చనిపోయిన డెడ్ బాడీ అయిన తర్వాత, అమ్మ నువ్వు దీన్ని వెతుకుతున్నావు కదమ్మా కిడ్నాప్ అయిందని, ఈడొక శవం ఉంది, మీ వాళ్ళైనా కాదో చూసుకుందూరమ్మా అన్నారు. తర్వాత పోలీసులు గుర్తుపడతావు అమ్మాయి రా అని చెప్పేసి అన్నారు. పోయిన తర్వాత తను దేవునికి కట్టినటువంటి తాడు ఇట్లా కంకణంలాగా కడతారు కదా, అది చూసి తన ఏళ్లను గుర్తుపెట్టి ఈయన నా భర్త అని చెప్పేసి అప్పుడు చెప్పింది. ఇప్పుడు చెప్పండి ఎట్లా చనిపోయింది, ఎట్లా చనిపోయిండు రాజశేఖర్? తమ్ముడు ప్రేమ వివాహం చేసుకుంటే అన్నం చంపేశారు. అక్కడ ఎంత దుర్మార్గం అంటే, ఆదివాసీ కోయ గిరిజన బిడ్డను చంపుతున్నప్పుడు కూడా ఆయన శివార్ల సత్తయ్య అని చెప్పి గంగపుత్రులు, బీసీలు, దురదృష్టకరం. ఓవైపున చాలా పక్కన ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీల ఐక్యత వర్దిల్లాలని చాలామంది అంటున్నారు. వర్దిల్లటాన్ని ఏం తప్పు పట్టట్లేదు నేను కూడా. కానీ ఏమిటి ఇదంతా? బీసీలో ఈ చైతన్యం రావాలి కదా, చెప్పాలి కదా, పెళ్లి చేసుకోవడానికి ఈ హత్యలు ఏంటని చెప్పాలి కదా. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగినటువంటి హత్యలలో ఇవి వికృత రూపం దారిస్తున్నాయి. ఎవరైతే ప్రేమిస్తే ఆ ప్రేమించినటువంటి యువకుని చంపిల్లు ఇప్పటిదాకా జరిగింది. కానీ ఈ 2 హత్యలు ఏమిటి? రక్త సంబంధికులను చంపారు. కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అదనా కోయదానివి, అడవిలో బతకాల్సిన దానివి, నా ఇంటికి నువ్వు కన్న కొడుక్కి నా ఆస్తి వారసుడు అవుతాడు వాడు కాబట్టి అని చెప్పి పసిగుడ్డును చంపిండు అక్కడ శివాల సత్తే. ఈ 2 హత్యలు చూస్తూ ఉంటే ఏమిటి పరిస్థితి? చట్టం ఏం చేస్తుంది? పోలీసుల పాత్ర ఏమిటి? రాజకీయ నాయకుల పాత్ర ఏమిటి? ప్రభుత్వ ప్రజాప్రతినిధుల పాత్ర ఏమిటి అని చెప్పి లెక్కలు తీయండి. ఏమిటి? ఉదాహరణకి ఎస్సీ ఇక్కడ, ఎస్టీ అక్కడ. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ ఏం చెబుతున్నది? ఈ ఘటన జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆ గ్రామాన్ని పర్యటించాలి అని చట్టం చెబుతున్నది. బాధిత కుటుంబానికి ఈ ఘటన జరిగిన వెంటనే 6 నెలలకు సరిపడా ఆహార పదార్థాలు ఇవ్వాలని చెబుతున్నది. 8,25,000 రూపాయలు వాళ్ళకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద కంపెన్సేషన్ ఇవ్వాలని చెబుతున్నది. వాళ్ళ కుటుంబానికి ఏదైనా రక్షణ లేకపోతే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టాలని చెప్పి చెబుతున్నది. కానీ ఈ ఎస్పీ వెళ్ళలేదు, ఈ కలెక్టర్ వెళ్ళలేదు, అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు వెళ్ళలేదు, ప్రజాప్రతినిధులు ఎవరు వెళ్ళలేదు. మేము పోరాడంగా నిన్న వీర్లపల్లి శంకర్ షాద్నగర్ ఎమ్మెల్యే నిన్న పోయొచ్చింది, ఎస్సీ ఎస్టీ కమిషన్ తర్వాత పోయొచ్చింది. ఎందుకు జరుగుతుంది ఇదంతా అంటే, చట్టం మీద నమ్మకం ఉందని చెబుతున్నటువంటి వాళ్ళు, రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్న వాళ్ళు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు, రాజ్యాంగ హక్కుల్ని కాలరాస్తున్నారు. రాజ్యాంగం కుల నిర్మూలనకి బాటలు వేయాలని చెబుతుంది, కులాంతర వివాహాలను ప్రోత్సహించాలని చెబుతున్నది. నిజంగానే కులాంతర వివాహాలు చట్ట విరుద్ధమే అయితే కేంద్ర ప్రభుత్వం 4,50,000 రూపాయలు ఇస్తుంది కులాంతర పెళ్లి చేసుకుంటే.
దేశంలో 500 మందికి ఒక ఏడాదికి ఇస్తుంది. సరే, ఒక ఎంపీకి కూడా ఒకటి రాదనుకో, 543 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే 500 మందికే ఇస్తుంది. అంటే మీరు అర్థం చేసుకోండి, రాష్ట్ర ప్రభుత్వం కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా 2,50,000 రూపాయలు ఇస్తుంది జీవో నెంబర్ 12 ద్వారా. ఎందుకు ఇస్తుంది? ఇది చట్టవిరుద్ధం అయితే, ఇది క్రిమినల్ కిందికి వస్తే, ఇది నేరం అయితే ప్రభుత్వాలు ఇన్సెంటివ్స్ ఎందుకు ఇస్తున్నాయి చెప్పండి? కానీ ఇది చట్టబద్ధమే అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇది చట్టబద్ధమే అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ వివాహం చేసుకోవటం నేరం కాదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీల నాయకుల వైఖరి చూడండి, అక్కడికి ఇక్కడికి 2 చోట్లకు వెళ్ళినటువంటి ఏకైక పార్టీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు వెళ్ళారు, వాళ్ళ పార్టీ బృందం వాళ్ళు వెళ్ళారు. ఇక మిగతా వాళ్ళు రాలే. ఒక ఇక్కడికి బీఎస్పీ నాయకుడు వెళ్ళిండని చెప్పి తెలిసింది. కానీ మిగిలిన రాజకీయ కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి? టీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి? బీజేపీ ఎట్లాగో వీటి పట్ల నెగిటివ్గా ఉంటుంది. నెగిటివ్గా ఉండటం కాదు, వాళ్ళు దీంట్లో కూడా ఎక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టాలని బీజేపీ పాకులాడుతుంది. 142 కుల దురహంకార హత్యలు జరిగితే నాగరాజు అనేటువంటి ఎస్సీ యువకుడిని ముస్లింలు హత్య చేస్తే, మత దురహంకారంతో హత్య చేస్తే, ఆ ఒక్క చోటికి మాత్రమే బండి సంజయ్ వెళ్ళిండు. మా హిందువును చంపుతారా అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు నేను బండి సంజయ్ కేంద్ర మంత్రికి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా సవాల్ విసురుతున్నాను. దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటికైనా నువ్వు సవాల్ని స్వీకరిస్తావా అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఏమిటది? అగ్రకుల హిందువు నిమ్నకుల హిందువును చంపితే మీరు సమర్థిస్తారా? ఒక ఎస్సీనో ఎస్టీనో చంపడం సరైందే అని చెప్పి మీరు భావిస్తున్నారా? ఒక మనిషిని మరొక మనిషి చంపడం నేరం అని చెప్పేసి చట్టం చెబుతుంది. ఆ చట్టం పక్కన ఉంటారా మీరు? మీరు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి వాడుకుంటారా ఇట్లాంటి వాటిని? ఎందుకు స్పందించట్లేరు? మారుతిరావు పెరుమాండ్ల ప్రణయ్ని చంపినప్పుడు బజరంగ్ దళ్ విహెచ్పి కార్యకర్తలు మారుతిరావుకు మద్దతుగా నల్గొండలో ర్యాలీ పెట్టారు. చనిపోయిన బాధితుల పక్షాన కేవీపీఎస్ ఇట్లాంటి సామాజిక ప్రజా సంఘాలు నిలబడితే, చంపిన హంతకుల తరపున బీజేపీ నిలబడ్డది. వాళ్ళ మతోన్మాద సంస్థలన్నీ నిలబడ్డాయి. బీజేపీ ఎవరి పక్కన దీన్ని బట్టి అర్థం కావట్లేదా? మనం చూడాలి కదా. ఎందుకు ఖండించలేదు ఈ హత్యను? బీజేపీ ఎవరి పక్షాన అనేటువంటిది ఇట్లాంటి హత్యల్ని బట్టి అర్థం కావట్లేదా? ఆసిఫాబాద్ ఈ ప్రాంతంలో గతంలో బీజేపీ ఎంపీ గెలిచింది. ఇప్పుడు ఆ ప్రాంతంలో కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి బీజేపీ నాయకులు ఎందుకు పోయి తొంగి చూడట్లేరు? ఈ దళితులు గిరిజనుల ఓట్లు కావాలి మీకు. కానీ ఈ దళితులు గిరిజనులకి ఈ బాధలు వస్తే, ఈ హత్యలు జరిగినప్పుడు, ఈ ఘటనలు జరిగినప్పుడు మీ అడ్రస్ ఎక్కడ ఉంటుంది? మీరు ఎందుకు స్పందించట్లేరని చెప్పి నేను కోరుతున్నాను. ఎస్సీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారంగా ఒక ఎస్పీ, ఒక కలెక్టరు ఈ ఘటన జరిగిన చోటికి పోకపోతే పోనందుకు మీరు నేరస్తులే అని చెప్పి చట్టం చెబుతున్నది. అందుకే చట్టంలో ఏముందంటే, ఎస్పీ కలెక్టర్ కనుక ఇన్సిడెంట్ జరిగితే అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళ మీద కూడా అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పి చట్టం చెబుతున్నది. మరి ఎందుకు వెళ్ళలేదని చెప్పేసి అడుగుతున్నాను. అందుకనే మిత్రులారా, ఈ కుల దురహంకార హత్య పైన కేవీపీఎస్గా కొన్ని డిమాండ్స్ ఫ్రేమ్ చేశాం. ఇప్పటికే నవంబర్ 19వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ఈ రోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది. ఈ కుల దురహంకార హత్యలకు పులి స్టాప్ పెట్టాలంటే ప్రభుత్వం ముందు కొన్ని ఇక్కడ ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు మేము తెలియజేస్తున్నాం. కులాంతర వివాహితులకు రక్షణ చట్టం చేయాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఏమిటి? మీరందరూ చూశారు, తమిళనాడు ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఎవరైనా కులాంతర వివాహం చేసుకుంటే ఆ జంటలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వాలు ప్రకటించినాయి, 2 ప్రభుత్వాలు. కేరళలో వామపక్ష ప్రభుత్వం, సిపిఎం ప్రభుత్వం దళితులని పూజారులుగా, ఆలయాల్లో పూజారులుగా నియమించింది. అంటే దీని అర్థం ఏమిటి? జంటలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేటువంటిది తమిళనాడు ప్రభుత్వం తీసుకుంది. రాజస్థాన్ అసెంబ్లీ తీర్మానమే చేసింది ఏకంగా. కులాంతర వివాహాలు చట్ట విరుద్ధం కాదు, చట్టబద్ధమే, మేము ప్రోత్సహిస్తాం, రక్షణ కల్పిస్తాం, చట్టం చేస్తామని చెప్పి చెప్పింది. మరి ఇక్కడ ఎందుకు చేయట్లేదు? రేవంత్ రెడ్డి సర్కార్ చేవెళ్ల డిక్లరేషన్ సందర్భంగా మాట్లాడింది ఏమిటంటే, కులపరమైనటువంటి ఏ హత్య ఇక్కడ జరగటానికి వీలే తెలంగాణలో అన్నాడు. మరి 2 ఏళ్ల కాలంలో జరిగింది ఏమిటి? ఇక్కడ నాగమణిని తన సొంత తమ్ముడు బైక్ మీద వెళ్తుంటే కారు తీసుకుపోయి ఢీకొట్టి చంపలేదా? ఇబ్రహీంపట్నం రాయపూర్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ని చంపలేదా? ఈ ఘటనలన్నీ చూస్తే ఏమర్థమవుతున్నది మనకి? ఇన్ని ఘటనలు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి స్పందించాలి కదా. కుల దురహంకార హత్యలు కానీ, కుల వివక్ష కానీ ఈ రాష్ట్రంలో జరగడానికి వీల్లేదని చెప్పింది ఎవరు? ముఖ్యమంత్రి గారు కదా. ఎందుకు స్పందించలేదు? ఇప్పుడు మంత్రులు స్పందించలేదు.
దామోదర రాజనరసింహ గారిది కూడా కులాంతర వివాహమే, మల్లు బట్టి విక్రమార్క గారిది కూడా కులాంతర వివాహమే. మరి మీ అందరికీ ఆలోచన ఉండాలి కదా, కనీస స్పందన ఉండాలి కదా, ఎందుకు మాట్లాడలేరు? వివేక్ వెంకటస్వామి మంత్రి, ఆయనది కులాంతర వివాహమే. వినోద్ చాలా మంది కాంగ్రెస్ పార్టీలో అద్దంకి దయాకర్ది కులాంతర వివాహమే. మీరు ఎందుకు మాట్లాడట్లేరు ఈ విషయాల మీద? మీ ప్రభుత్వం వైఖరి ఏంటో స్పష్టం ఎందుకు చేయట్లేరు? ఈ చట్టానికి ఎందుకు రూపకల్పన చేయట్లేరు? ఎందుకు నోరు విప్పట్లేరు? ఎందుకు కాలు కదపట్లేరు? ఎవరు పక్షాన్ని నిలబడాలనుకుంటున్నారు? ఈ కుల దురహంకార హత్యలు జరిగినప్పుడు ఖండించని ప్రతివాడు ఎవరంటే నేరస్తులతో సమానమే. కుల దురహంకార హత్యలు జరిగినప్పుడు నేరస్తులకు అండగా నిలబడేటువంటి వాళ్ళు, హంతకులకు పొంత పాడేటువంటి వాళ్ళు మాత్రమే దీన్ని బలపరుస్తారు, దీన్ని ఖండించకుండా ఉంటారు. అందుకనే 142 నిండు ప్రాణాలు, భావి భవిష్యత్తు కలిగినటువంటి యువతరం కోల్పోతుంది దేశం, ఈ రాష్ట్రం. మరి ఇలాంటప్పుడు కులాంతర వివాహితుల యొక్క రక్షణ చట్టం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అనేటువంటిది నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 చోట్ల జరగాల్సింది ఒకటి, సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరపాలి, సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి. దీని వెనకాల పోలీసుల పాత్ర ఉంది, దీని వెనకాల అగ్రకుల దురహంకారం ఉంది. కేవలం 7 మందిని 8 మందిని అరెస్ట్ చేశామని ఏసీపీ గారు చెప్పారు. కానీ పాత్రదారులు ఎవరు? సూత్రధారులు ఎవరు? ప్లాన్ గీసినోడు ఎవడు? యాక్షన్ చేసినోడు ఎవడు? వాళ్ళంతా బయటికి రావాలి, వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి, చట్టపరంగా తీసుకోవాలి. అందుకని ఇవాళ వాణి, రాజశేఖర్ భార్య వాణిది కులాంతర వివాహమే. ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆమె కులాంతర వివాహం చేసుకొని తన భర్త జీవిత సహచరిని నమ్ముకొని ఉన్నది. ఆ జీవిత సహచరిని పొట్టన పెట్టుకున్నారు. ఈ కాగుల వెంకటేష్ యొక్క ఆస్తులు ఎన్నున్నాయో మొత్తం జప్తు చేసి రాజశేఖర్ కుటుంబానికి ఇవ్వాలి. ఇది SC/ST అట్రాసిటీ యాక్ట్ చెప్తున్నది. వాడు మొత్తం ఆస్తులు ఎక్కడున్నాయో చూడండి, ఆ ఆస్తులన్నింటినీ జప్తు చేసి ఇక్కడ ఇవ్వాలని చెప్పి చట్టం చెబుతున్నది. అందుకని ఈ కుల దురహంకార హత్య వెనకాల పోలీసుల పాత్ర, నిందితుల పాత్ర, పోలీసులు నిందితులు కుమ్మక్కై జరిగినటువంటి ఈ హత్యగా చూడాలి అని తెలియజేస్తున్నాను. అందుకనే అక్కడ శ్రీవాణి రాణి ఆసిఫాబాద్లో కానీ, ఇక్కడ ఎర్ర రాజశేఖర్ ఈ కుల దురహంకార హత్యలు ఇదొక క్రూర మృగాలు చేసినటువంటి హత్యల్లాగుంది, మానవ మృగాలుగా మారినటువంటి వాళ్ళ యొక్క హత్యల్లాగుంది. చివరిగా పెరియార్ రామస్వామి నాయకర్ చెప్తాడు, ఏ మనిషికైనా తలకాయ పైకి ఉంటుంది, ఆ తలకాయలో మెదడు ఉంటుంది, ఆ మెదడులో జ్ఞానం ఉంటుంది. ఎవరికైతే ఉన్మాదం ఎక్కుతుందో అది మత ఉన్మాదమే కావచ్చు, కుల ఉన్మాదమే కావచ్చు, మెదడులోకి ఉన్మాదం ఎక్కిన తర్వాత మెదడులో ఉన్న జ్ఞానం మోకాళ్ళ కింది జారుతుంది అని చెప్పేసి అంటాడు. వీళ్ళందరికీ అగ్రకుల దురహంకారం మెదడుకి ఎక్కింది. అందుకే వాళ్లకు కనీసం మానవీయ విలువలు లేకుండా కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే నేను చాలా ఇట్లాంటి వాటిల్లో శిక్షలు కూడా ఎంత దారుణంగా ఉంటున్నాయంటే చూడండి మీరు. ప్రియాంక రెడ్డి మీద గ్యాంగ్ రేప్ జరిగితే సజ్జనార్ గారు కాల్చి చంపిండు, వాళ్ళను కాల్చి చంపిండు. కొన్ని చోట్ల ఉరిశిక్షలు పడుతున్నాయి. కొద్ది మందిని కాల్చడం ద్వారా, ఉరిశిక్షలు వేయడం ద్వారా మొత్తం ఇవన్నీ రూపుమాపోతాయి అనేటువంటిది మేమేమి ఆ విశ్వాసంతో లేం. కానీ టేకులక్ష్మి హత్య జరిగినప్పుడు ఈ ఘటనలు జరిగినాయి. ఏం చేయాలనుకుంటున్నారు చెప్పారా మీరు? ఇప్పుడు పోలీసులు పాత్ర ఏంటో చెప్పారా? ఏం చేయాలనుకుంటున్నారు అనేటువంటిది స్పష్టత ఉందా? లేదు. అందుకే కింది తరగతుల నుంచి వచ్చినటువంటి వాళ్ళు బాధితులైతే చట్టం ఒక రకంగా పనిచేస్తుంది, పై తరగతుల నుంచి వచ్చినటువంటి వాళ్ళు బాధితులైతే చట్టం మరో రకంగా పనిచేస్తుందా? చట్టం ముందు అందరూ సమానులే అనుకున్నప్పుడు నేరస్తులందరికీ ఒకే శిక్ష ఉండాలి కదా. చట్టానికి నేరానికి, నేరం చేసిన వాడు ముస్లిం అయినా, నేరం చేసిన వాడు క్రిస్టియన్ అయినా, నేరం చేసిన వాడు హిందూ అయినా శిక్ష ఒకే రకంగా ఉంటుంది. నేరం చేసిన వాడు ఏ కులమైనా శిక్ష ఒకే రకంగా ఉండాలి, ఎందుకు లేదు అనేటువంటిది మనం పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే మిత్రులారా, ఈ కుల దురహంకార హత్యలను ఖండిస్తూ ఇప్పటికే అక్కడికి పర్యటించాం. మేము కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా, కుల నిర్మూలన సంఘంతో వహేదన్న వాళ్ళు కూడా వచ్చారు. అందరం కలిసి అక్కడికి వెళ్ళాం. 2 సార్లు ఇప్పటికే వారు ఊరికి వెళ్ళాం. అక్కడ రాస్తారోపు జరిగింది పెద్ద ఎత్తున. మొన్న 19వ తారీఖు రోజు కూడా నిరసన కార్యక్రమం జరిగిన. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలకు పిలుపునిచ్చాం. ఎల్లుండి 23వ తారీఖు నాడు చెలో ఎల్లంపల్లి ఆ ఊరికి వెళ్ళాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక సంఘాలతో కలిపి చెలో ఎల్లంపల్లి కార్యక్రమాన్ని కూడా పిలుపునివ్వడం జరిగింది. మన డిమాండ్స్ ఒక్కటే, వానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి, సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ జరిపించాలి. వాళ్లకు ఈ ఎవరైతే వెంకటేష్ యొక్క ఆస్తులన్నింటినీ జప్తు చేసి ఈ వాణి వాళ్ళ కుటుంబానికి, రాజశేఖర్ వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలి. వాళ్ళకి ఇల్లు లేదు, ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లును ఇచ్చి, స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి ఇట్లాంటి డిమాండ్స్ ఆధారంగా
వాళ్ళకు పూర్తి స్థాయిలో చట్టపరమైనటువంటి పద్ధతుల్లో అన్ని రకాల శిక్షలు వాళ్ళకు పడాలి. భవిష్యత్తులో 143 కుల దురహంకార హత్య తెలంగాణలో జరగకుండా ఉండాలంటే రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వమే దిగి రావాలి, స్పందించాలి అని చెప్పేసి తెలియజేస్తూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా ఈ తీర్మానాన్ని మీ అందరి ముందు ప్రవేశపెడుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.